అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ సేమియా కీర్ అండి. చాలా పల్చగా చేసుకోవచ్చు. ఇది గ్లాస్లో పోసుకుని కూడా తాగొచ్చండి. ముందుగా 1 కప్పు సేమియా తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. దీనికి చక్కెర అయినా వాడచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. సేమియా కప్ అయితే కనుక 1/2 కప్పు సరిపోతుందండి చక్కెర కన్నా కూడా బెల్లం అయితే ఇంకా హెల్త్కి మంచిదండి. కానీ నేను ఈరోజు చక్కెరతో చేస్తున్నాను. దీనికి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, కాజు, అలాగే బాదం, కిస్మిస్. దీనికి కొంచెం పాలు ఎక్కువ తీసుకోవాలండి. పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి పాలు ఒక 1/2 లీటర్ ఉన్నాయండి. 1/2 లీటర్ పాలతో చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఇవి పాలు కాసి ముందే ఉంచానండి. ముందుగా స్టవ్ వెలిగించి నెయ్యి 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. దీంతో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి 3 కూడా బాదాంని కొంచెం కట్ చేసుకుంటే త్వరగా అవుతుంది, కాస్త పలుకులుగా కూడా తగులుతాయండి. బాదాం, జీడిపప్పు, అలాగే కిస్మిస్. ఇవి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి తాగేటప్పుడు ఈ పలుకులు తగిలి చాలా బాగుంటుందండి. ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు వేరే దీనిలోకి తీసుకున్నాను, ఒక ప్లేట్లోకి. అంతా అయిపోయిన తర్వాత వీటిని పైన వేసుకోవటమేనండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో, ఇంకా మిగిలిన నెయ్యిలో సేమ్యాని ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు సేమ్యా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మంచిదండి. ఇలా పచ్చిగా కన్నా కూడా ఇలా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవటం, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేరే నెయ్యి అవసరం లేదండి. ఇప్పుడు ఇవి మనం మరిగించే పాలల్లో వేసుకోవాలి. ఈ సేమ్యాని వేసి ఉడికించుకోవాలండి. నిన్న వీడియో చేయలేకపోయానండి, కొంచెం పనుల వల్ల, ఆవకాయ పచ్చడి వేయటం మూలంగా. అందుకే ఈరోజు వీడియో మళ్ళీ మామూలుగా రొటీన్గా చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న సేమ్యాని పాలల్లో వేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతాయండి. ఇప్పుడు దీనికి మనం ముందుగా తీసుకున్న చక్కెర 1/2 కప్పు అయితే సరిపోతుందండి. ఈ చక్కెరతో చేస్తున్నాను. ఈ కీర్ అనేది పల్చగా ఉంటుందండి. మనం గ్లాస్లో పోసి తాగొచ్చు, లేదంటే స్పూన్తో కూడా తినొచ్చు ఇలాగా. ఇప్పుడు దీనిలో మనం చక్కెర వేసుకోవాలి. అయిపోయిందండి, సేమియా ఉడికిపోయింది. ఫ్రై చేసుకున్న సేమియా త్వరగా ఉడికిపోతుందండి పాలల్లో. ఇలా అయిన తర్వాత మనం చక్కెర వేసి కలుపుకోవాలి. కలిపాను. అలాగే పైన మనం గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో రెసిపీస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. సమ్మర్ కదండి, సమ్మర్లో ఇలా పల్చటి ద్రవ పదార్థాలు పిల్లలకి మంచిదండి. ఈరోజు మా బాబు కోసం చేస్తున్నాను ఈ సేమియా కీర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.